జైల్లో ఉన్న భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ కవితను ఢిల్లీ మద్యం పాలసీ అక్రమాల కేసులో ప్రశ్నించడానికి ఇచ్చిన అనుమతిని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై విచారణ ఏప్రిల్ 26కు వాయిదా పడింది. బుధవారం ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టులోని సిబిఐ కోర్టు స్పెషల్ జడ్జి కావేరి బవేజా ఎదుట జరిగిన విచారణలో కవిత తరపు న్యాయవాదులు సిబిఐ విచారణ జరపడంపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఏప్రిల్ 5న సాయంత్రం 5:30 గంటలకు స్పెషల్ కోర్టు అనుమతి మంజూరు చేయగా మర్నాడే జైలుకు వెళ్లి సిబిఐ అధికారులు ప్రశ్నించారని, ఎలాంటి ముందస్తు నోటీసులు, సమన్లు జారీ చేయకుండా ప్రశ్నించారని కోర్టుకు వెల్లడించారు. సిబిఐ విచారణను సవాల్ చేస్తూ తాము దాఖలు చేసిన పిటిషన్పై సిబిఐ జవాబు కూడా ఇవ్వలేదని తెలిపారు. కవిత తరపు న్యాయవాదులు నితేష్ రాణా, మోహిత్ రావు వాదనలు వినిపించగా సిబిఐ కూడా విచారణకు హాజరై తాము తీహార్ జైల్లో కవితను ప్రశ్నించినట్టు వెల్లడించింది. కవిత పిటిషన్పై జవాబు ఇవ్వాల్సిన అవసరం లేదని సిబిఐ తరపు న్యాయవాదులు తెలిపారు. వాదోపనవాదుల తర్వాత ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయకుండానే తదుపరి విచారణ ఏప్రిల్ 26 మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేస్తూ స్పెషల్ జడ్జి కావేరి బవేజా ఆదేశాలు జారీ చేశారు.